ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈనాడు మనము మాట్లాడుకునేటువంటి అంశము కొడుకు పెట్టిన కుంపటి. ఏంటి కొడుకు పెట్టిన కుంపటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆదికాండము 21వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూసినట్లయితే, అబ్రహాము షారాకు కుమారుడు పుట్టగా అతడు పాలు విడిచిన తర్వాత అబ్రహాము గొప్ప విందు చేయించాడు. అక్కడ హాగరు కుమారుడైనటువంటి ఇస్మాయేలు ఇస్సాకును చూసి అవహేళనగా నవ్వుతూ ఉన్నాడు, పరిహసిస్తూ ఉన్నాడు, పరిహాసం చేస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి షారాకు కోపం వచ్చింది. ఇంటి నుండి గెట్టి వేయడం జరిగింది, ఇంటి నుండి తోలివేయడం జరిగింది హాగరు యొక్క కుమారుడైనటువంటి ఇస్మాయేలును. అంత మాత్రమే కాదు, షారా గర్భము లేనప్పుడు, హాగరు గర్భాన్ని ధరించినప్పుడు, కుమారుని కన్నప్పుడు షారాను చూసి చిన్న చూపు చూసింది. అలాగే తల్లి బుద్ధే ఇక్కడ ఇస్మాయిల్ అనే కుమారుడు కూడా సంక్రమించింది. లోక సామెత రీతిగా తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అన్నట్లుగా తల్లి యొక్క పోకడలు, తల్లి యొక్క నడవడిక కూడా ఇక్కడ బిడ్డ అయినటువంటి ఇస్మాయిల్కు వస్తూ ఉంది. కాబట్టి చక్కగా ఉన్నటువంటి, ఒకసారి బుద్ధి వచ్చినటువంటి వారికి మరలా అదే వంకర బుద్ధితోటి కుమారుడైనటువంటి ఇస్మాయిల్ ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ నుండి గెంటి వేయడం జరిగిన రీతిగా చూస్తూ ఉన్నాం. కాబట్టి కుమారుడు పెట్టినటువంటి కుంపటిగా ఇక్కడ మనము అభివర్ణించవచ్చు.